మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 అభిరా. ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 అభిరా. ఓ షిట్, ఇప్పుడెలా? ఈ చుట్టుప్రక్కల ఎక్కడ పంక్చర్ షాప్స్ లేనట్టున్నాయి. సమయానికి స్టెప్నీ కూడా లేదు. ఇప్పుడెలా? ఏమిటి, ఈ టీను ఇంకా రాలేదు? కొంపతీసి నన్ను మర్చిపోయి అక్కడే పడుకుండిపోయిందా? అసలే టీనుకి నాకు పడదు. నేను ఎప్పుడు ఆదిత్యకి దూరం అవుతానా అని ఎదురుచూస్తూ ఉండేది. అది ఈ విధంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంటూ ఆదిత్యతో కబుర్లు చెబుతూ హాయిగా నవ్వుకుంటూ ఉందేమో. టైరు పంచర్ అయింది. అందుకే ఆదిత్య మావయ్య ఇలా రోడ్డు మీద నిలబడ్డాడు. ఇంటికి ఫోన్ చేసి ఇంకో కార్ని పంపించమని చెప్పాలి. ఫోన్ ఎంగేజ్లో ఉందంటే శాంత ఫోన్లో బిజీగా ఉండుంటుంది. ఓం ఫట్ మాయా మాయా. టీను, వచ్చావా? ఆదిత్య ఏమన్నాడు? ఆ తాయెత్తుని తీసేశాడా? ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు సంతోషించే విషయం కాదా బీరా? అంటే ఆదిత్య ఆ తాయెత్తుని తీయనన్నాడా? అవునా బీరా, అత్తయ్య ప్రేమగా మాట్లాడి కట్టిందని తీనన్నాడు. అబీరా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి టీను? నీకు చాలా శక్తులున్నాయి కదా, ఏంటి అలా చూస్తావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అవును, చాలా శక్తులు ఉన్నాయి. అయితే ఆదిత్య కట్టుకున్న తాయెత్తులాగా మనం ఒక డమ్మీ తాయెత్తును తయారు చేయాలి. దానిని ఆదిత్య పడుకున్న తర్వాత ఆ తాయెత్తుని ఎక్కడ కట్టారో అక్కడే కట్టాలి. నేను చెప్పింది అర్థమైందా? అలాగే టీను, కానీ నా శక్తితో చేసిన తాయెత్తు వద్దు. అందుకే నేను డమ్మీ తాయెత్తు అంది. కానీ దానిని ఎలా తయారు చేయాలి?
అభిరా, ఇలా కూర్చుని ఆలోచిస్తుంటే బుర్రకు ఐడియాస్ రావు. అలా గాలిలో తేలుతూ వెళ్దాం. అలాగే టీను. ఎందుకు టీను? ఆదిత్య కట్టుకున్న తాయెత్తులాగా మనం ఒక డమ్మీ తాయెత్తును తయారు చేయాలి. చేస్తాను, కానీ ఆ తాయెత్తు ఏ కలర్లో ఉందో చూసిరా పో. అలాగే. చూసావా? చూశాను. ఏ కలర్లో ఉంది? అది ఆ కలర్ నాకు సరిగ్గా గుర్తుకు రావటం లేదు. సరే, నేను కొన్ని రంగులు మారుస్తాను, వాటిని చూసి ఏదో చెప్పు. అలాగే. కాదు 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 కాదబీరా, కాదబీరా. ఇది కూడా కాదా? అసలు నువ్వు దాన్ని సరిగ్గా చూసావా? చూశాను. అది గుర్తొచ్చింది. ఏ కలర్? బంగారం కలర్. అబీరా, 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 పని అయిపోయింది అబీరా. అంటే టీను, ఇప్పుడు నేను ఆదిత్య దగ్గరికి వెళ్ళొచ్చు కదా? ఓ, నిర్భయంగా వెళ్ళొచ్చు అబీరా. పద. అబీరా, నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏమిటది టీను? నాకు ఓకే. అప్పుడే నిద్ర లేచావా ఆదిత్య? అవును టీను, చదువుకోవాలి. రేపు టెస్ట్ ఉంది, ప్రిపేర్ అవ్వాలిగా. అవును, నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? అబీరా గురించి ఏమైనా తెలిసిందా? లేదాదిత్య, చాలా చోట్ల వెతికాను, కానీ అబీరా ఎక్కడా కనబడలేదు. బహుశా తనకి మనం నచ్చలేదేమో, అందుకే వదిలి వెళ్ళిపోయాడు. అదేంటి టీను, నువ్వు కూడా అలా మాట్లాడతావు? మనం ఎందుకు నచ్చం తనకి? అలా ఏమీ లేదు. బహుశా ఏదైనా అర్జెంట్ పని ఉండి ఉంటుంది, అందుకే కనీసం మనకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అబ్బో, పెద్ద పని. అబీరా ఏమైనా నీలా మనిషా, నాలా పక్షినా? పని ఉండటానికి ఏదో గ్రీన్ కలర్ లో ఉంటాడు కాబట్టి ఓకే, ఒక ఆకారం కనబడుతుంది. ఆ కలర్ లేకపోతే గాలిలో కలిసిపోయి అసలు మనకి కూడా కనిపించేవాడు కాదు. టీను, అసలే నేను అబీరా కనపడటం లేదని బాధపడుతుంటే నువ్విలా మాట్లాడడం ఏమైనా బాగుందా? తను వెళ్ళిపోయినందుకు నీకు మాత్రం బాధ లేదా చెప్పు? నాకెందుకో బాధ. అలాంటి బాధ ఏమైనా ఉంటే నువ్వే పడు, నాకెందుకు? అబీరా, అబీరా, పలకవే. టీను, చూడు, అబీరా వచ్చాడు. ఎక్కడ ఆదిత్య? అంటే నేనిప్పటి వరకు చూసింది బ్రహ్మ అయ్యుంటుంది ఆదిత్య. అబీరా రావటం ఏంటి? ఇక అబీరా రాడు. ఫిక్స్ అయిపో, వెళ్ళి చదువుకో. అబీరా వచ్చాడు. ఖచ్చితంగా అబీరా కాదు, బ్రహ్మే.
అభిరా, నువ్వు నిజంగా వచ్చేవా? ప్లీజ్. టీను, నీకు అభిరా కనిపిస్తున్నాడా? లేదు. నువ్వు నిజంగా నా భ్రమవా లేకపోతే అభిరావా? అవును, అభిరాని. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు భ్రమవి. నేను అబద్ధం చెప్పడం లేదు, జస్ట్ ఆట పట్టిస్తున్నాను అంతే. ఉమ్, అవును ఆదిత్య, అభిరా నిజంగానే వచ్చేసాడు. మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు అభిరా? అది అది చాలా పెద్ద కథలే ఆదిత్య. అయినా అభిరా తిరిగి మన దగ్గరికి వచ్చేసాడు, చాలు కదా. అవును టీను, చాలా సంతోషం. అన్నయ్య, నేను బయటికి వెళ్తున్నాను. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నాకోసం ఎదురు చూడొద్దు. లంచ్ చేసి నేను బయటే తినేస్తాను. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. ఏంటి రంగయ్య, ఎక్కడికో బయలుదేరావు? కూరగాయల కోసం వెళ్ళొస్తానయ్యా. సరే సరే, వెళ్ళి తొందరగా వచ్చేయ్. నేను అమ్మగారికి ముందే చెప్పానయ్యా, రావడానికి ఆలస్యం అవుతుందని. ఆదిత్య, బయట ఆడుకుందాం, వస్తావా? జస్ట్ 2 minutes. తాయెత్తు కట్టి వారం రోజులవుతుంది. మొదట్లో తాయెత్తు మహిమ వల్ల ఆదిత్యకు కొంచెం బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు అనిపించినా మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. పాడుబడ్డ బావిలో పడ్డాడు సరే, కానీ బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత జ్వరం వచ్చింది, కానీ తగ్గిపోయింది. దీనివల్ల ఏం తెలుస్తుంది? అఘోర తాయెత్తు పని చేస్తుంది, కానీ దాని పని పూర్తవ్వకముందే అడ్డంకులొస్తున్నాయి. ఆదిత్య ఏదో రకంగా కాపాడబడుతున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? తాయెత్తు శక్తి ఒక్కటే సరిపోదు, మనం కూడా ప్రయత్నించాలి. తాయెత్తే చూసుకుంటుందిలే అనుకుంటే వర్కౌట్ అయ్యేటట్లేదు. మంచి సమయం చూసుకొని ప్లాన్ చేయాలి. నా పిచ్చిగాని ఇంట్లో నేను తప్ప ఎవరూ లేరు. ఇంతకంటే మంచి టైం దొరుకుతుందా? ఈ ఐడియా ఇంతకు ముందు వచ్చినా బావుండేది. ఆదిత్య కూడా బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తాడో ఏమో. వచ్చేస్తాడులే. ఎక్కడికి వెళ్తాడు? అంతవరకు అసలు ఏం చేయాలో ఆలోచించాలి. చాలా గట్టి ప్లాన్ వేయాలి. ఏం చేసినా నేనే చెయ్యాలి, కానీ ఎవ్వరికీ నాపై అనుమానం రాకూడదు. ఆ తరువాత తాయెత్తు ఎట్లాగూ ఉందిగా, అదే చూసుకుంటుంది. ఏం చెయ్యాలి? ఏం చేసినా ఇంటికి ఎవరూ తిరిగి రాకముందే చెయ్యాలి. ఈసారి ఆదిత్యను కాపాడదామనుకున్నా వాడెక్కడున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో కూడా ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. ఆదిత్య, ఈరోజు నీ పని అవుట్ నాన్నా. ఆదిత్య, రేపు టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నావా? చదువుతున్నాను మైత్రి. స్కూల్ నుండి రాగానే అదే పని. నేను కూడా అంతే ఆదిత్య. కిషోర్ కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఆడుకోవడానికి రమ్మన్నా టెస్ట్ అయ్యేంత వరకు నో అంటున్నాడు. చాక్లెట్ నాకు కూడా. టీను, నువ్వు కూడా చాక్లెట్ తింటావా? బావుందా? ఏమైందా బీరా, అలా ఉన్నావు? టీనుకి చాక్లెట్ ఇచ్చావు, మరి నాకు? నువ్వేమీ తినవు కదా. ఎవరితో మాట్లాడుతున్నావా ఆదిత్య? నేనా? ఎవరితోనూ కాదు, మైత్రితోనే మాట్లాడుతున్నాను. చాక్లెట్ చాలా బాగుంది. ఏం జరుగుతుంది ఆదిత్య? చాక్లెట్లు వాటంతట అవే గాల్లో ఎగురుతూ పడిపోవడం ఏంటి? ఎందుకు బీరా ఇలా చేసావు? చూడు ఆదిత్య,
అసలు నన్ను పట్టించుకోవడం లేదు. ఎందుకు నీకు? నువ్వే అలా అనుకుంటావు. మైత్రికి నీ విషయం తెలియదు కదా. తన ముందు నీతో మాట్లాడితే మైత్రికి అనుమానం వస్తుంది కదా. వస్తే ఏ? మైత్రి ఆదిత్యకి మంచి ఫ్రెండే కదా. నా గురించి చెప్తే తప్పేమిటి? ఆదిత్య అటు చూడు. మైత్రి అలా ఆశ్చర్యంగా చూడకు. నాకది అలవాటే. గాలిలో ఎగరడమే కాదు, ఎగరకుండా అలాగే ఉండిపోవడం కూడా నాకు వచ్చు. కానీ నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించిందేంటి? నేనా? నేనెవరితో మాట్లాడాను? నేనెవరితోనూ మాట్లాడలేదు మైత్రి. ఏమైంది అబీరా? ఎందుకు కోపంగా ఉన్నావు? నాకు మైత్రిని పరిచయం చెయ్యి. నాకు మైత్రితో మాట్లాడాలని ఉంది. అదెలా సాధ్యం అబీరా? టైం వచ్చినప్పుడు పరిచయం చేస్తానులే. ఇలా సడన్ గా చెప్తే భయపడిపోతుంది. రేపటి నుండి నాతో కూడా మాట్లాడదు. ఆదిత్య, ఇప్పుడు నువ్వెవరితోనో మాట్లాడుతున్నావు కదూ? లేదు మైత్రి, ఊరికే అక్కడ నిల్చునున్నాను అంతే. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను చాలా రోజుల నుండి గమనిస్తున్నా. నువ్వెవరితోనో మాట్లాడుతున్నావు. అడిగితే ఏదో ఒకటి చెప్పి దాటేస్తున్నావు. అది కాదు మైత్రి. నాకు అదంతా తెలీదు. నిజం చెప్తావా లేదా? నిజం చెప్పేసే ఆదిత్య. ఎట్లాగూ అబీరా కూడా మైత్రితో మాట్లాడాలనుకుంటున్నాడుగా. అబీరానా? అదెవరు? చెప్పేసే ఆదిత్య. అబీరా నా బెస్ట్ ఫ్రెండ్, కానీ మనిషి కాదు. ఏంటి? అవును మైత్రి, నీకు నిజం చెప్తే ఎక్కడ భయపడిపోతావోనని ఇప్పటి వరకు చెప్పలేదు. అబీరా ఇప్పటి వరకు నాకు టీనూకి తప్ప ఎవ్వరికీ కనబడదు. ఆశ్చర్యంగా ఉందే. నీకు అబీరాని చూడాలనుందా? అబీరా రా. హాయ్. భయపడకు మైత్రి, అబీరా ఇప్పటి నుండి నీకు కూడా ఫ్రెండ్. మైత్రి, అబీరా కూడా నీతో మాట్లాడాలని ఎప్పటి నుండి అనుకుంటున్నాడు. ఈ రోజు అబీరా కూడా ఫుల్ హ్యాపీ. ఆదిత్య, నేను ఇన్ని రోజులుగా అడుగుతున్నా. అబీరా విషయం నాకెందుకు చెప్పలేదు? నాకు కూడా చెప్పాలనే ఉంది మైత్రి, కాకపోతే నువ్వెక్కడ భయపడిపోతావోనని చెప్పలేదు. నాకు అస్సలు భయం లేదు ఆదిత్య. నాకు అబీరాని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అబీరా, నువ్వెప్పటికీ మాతోనే ఉండిపోతావా? అవును మైత్రి. అదేం కాదు, ఒక్కోసారి చెప్పకుండా మాయమైపోతాడు. తిరిగి వచ్చాక కూడా ఎక్కడికి వెళ్ళాడో చెప్పడు. మనం అబీరాని నమ్మలేం మైత్రి. ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో, ఎందుకు వెళ్తాడో తనకే తెలీదు. కనీసం చెప్పి వెళ్లాలన్న బాధ్యత కూడా లేదు. సారీ ఆదిత్య, ఇంకోసారి అలా జరగదు. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను, సరేనా? మనం ఎప్పటికీ ఇలాగే మంచి ఫ్రెండ్స్ లా కలిసిమెలిసి ఉంటాం కదూ? అవును. ఆదిత్య, ఈరోజు నీ పని అవుట్ నాన్న. ఈ నాగరాజుకి టెన్షన్ పెట్టావు కదరా. నేను కూడా చూడు ఎంత ఈజీగా నీ పని అవగొట్టేయచ్చు అంటూ టెన్షన్ పడిపోయాను. ఆదిత్య, నీకో విషయం తెలుసా? ఈసారి నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. ఎందుకంటే ఈసారి ఈ నాగరాజు ప్లాన్ చేశాడు. వర్కౌట్ కూడా చేస్తాడులే. తీరా చూస్తే తనకేమీ తెలియనట్టు ఉండిపోతాడు. ఈ రోజుతో నీ పని అవుట్. ఆదిత్య, ఆట అయిపోయిందా? అవును బాబాయ్. సరే, మీ అత్తయ్య పని మీద బయటకు వెళ్ళింది గాని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని రా. లంచ్ చేద్దు గాని. అలాగే బాబాయ్. ఆదిత్య, తొందరగా రానా? ఇంకెంతసేపు ఎదురు చూడాలి? Abira, 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 abira.
మంచికి మారు పేరేలే మన